So, welcome to HR Institute. So, this is MK Reddy. సో మనం ఈరోజు ఇన్ఫ్లేషన్స్లో రిమైనింగ్ టాపిక్ చూద్దాం. ఓకే, సో ఈరోజు ఇన్ఫ్లేషన్స్లో రిమైనింగ్ టాపిక్ చూసేద్దాం. ఓకే, సో నిన్న మీకు నైరు అనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది కొద్దిగా వివరించడం జరిగింది. ఓకే, నైరు అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాటి గురించి ఈరోజు క్లారిటీగా చూద్దాం. NAIRU నైరు. ఓకే, సో దీని మీద కూడా మనకి గ్రూప్ 1లో అదేవిధంగా గ్రూప్ 2లో ఇన్ఫ్లేషన్ నుంచి క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగింది. ఓకే, ఇక్కడ నైరు అంటే ఏంటి అంటే అర్థము నాన్ యాక్సెలరేటింగ్ ఇన్ఫ్లేషన్. Wait for a minute. ఓకే, సో ఇక్కడ నైరు అనే కాన్సెప్ట్ని చూస్తున్నాం. సో నాన్ యాక్సెలరేటింగ్ ఇన్ఫ్లేషన్. ఓకే, రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నాన్ యాక్సెలరేటింగ్ ఇన్ఫ్లేషన్, రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ చూడండి, నాన్ యాక్సెలరేటింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ అనేది యాక్సెలరేట్ కాలేదు, కానీ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకు యాక్సెలరేట్ అయింది అని అర్థం. ఓకే, ఈ కాన్సెప్ట్నే నైరు అని చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పినటువంటి స్టాగ్ఫ్లేషన్, అదేవిధంగా ఇక్కడ ఫిలిప్ కర్వ్ అనేది రెండు అనేటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫిలిప్ కర్వ్ అనేది నాన్ యాక్సెలరేటింగ్ ఇన్ఫ్లేషన్, అదేవిధంగా రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చూస్తున్నాం. సో ఇక్కడ నైరులో మనం ఇక్కడ నాన్ యాక్సెలరేటింగ్ ఇన్ఫ్లేషన్, రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, ఇన్ఫ్లేషన్ అనేది ఉండదు అనేది ఇక్కడ పాయింట్. సో ఇక్కడ మనం చూసుకుంటే నైరు కాన్సెప్ట్లో సింపుల్ గ్రాఫ్ తీసుకున్నాం. సింపుల్ గ్రాఫ్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో అన్ఎంప్లాయ్మెంట్, ఎక్స్ యాక్సిస్లో అన్ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ వై యాక్సిస్లో ఇన్ఫ్లేషన్ తీసుకున్నాం. వై యాక్సిస్లో ఇన్ఫ్లేషన్ తీసుకున్నాం. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఈ కర్వ్లో ఏమని చెప్తున్నామంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు అన్ఎంప్లాయ్మెంట్. బాగా గమనించాలి, ఇన్ఫ్లేషన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ మనము తీసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, గ్రాఫ్ చూడండి, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ మనం స్టాగ్ఫ్లేషన్లో ఏమని చెప్పాం, ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుందని చెప్పాం. ఇన్ఫ్లేషన్ తగ్గితే అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతుందని డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో చెప్పడం జరిగింది. ఫైనల్గా ఇది రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. దీని కాన్సెప్ట్ గురించి తెలుసుకొని ఫైనల్గా ఫిలిప్ కర్వ్ గురించి, అదేవిధంగా స్టాగ్ఫ్లేషన్ గురించి ఒకసారి క్లారిటీగా చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు,
ఇన్ఫ్లేషన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు ద అన్ఎంప్లాయ్మెంట్ అనే కర్వ్ అనేది చూస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది అంటే డిమాండ్ పెరిగి సో సప్లై తగ్గి సో ధరలు పెరగడం ద్వారానే కదా ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరిగేది. సో ఇక్కడ మనం బాగా చూసుకుంటే ఇక్కడ సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది సో తగ్గింది. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిందో, ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందంటే ఏమని అర్థము? ప్రొడక్షన్ పెరిగిందనే కదా. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందంటే ఏమని అర్థము? ప్రొడక్షన్ పెరిగిందని. ఎకనామిక్ గ్రోత్ రేట్ బాగుందని అర్థము. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందని అర్థం. మనం దీని ప్రకారం మాట్లాడుతున్నాం. సో నైరు కాన్సెప్ట్ గురించి చూస్తున్నాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ స్టాగ్ఫ్లేషన్ చెప్పాం. సో ఫైనల్గా దానికి దీనికి కంపారిజన్ చూద్దాం. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు ద అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇన్ఫ్లేషన్ పెరిగితే నిరుద్యోగత తగ్గుతుంది అనే కాన్సెప్ట్ చూస్తున్నాం. ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఈ గ్రాఫ్ బేస్ చేసుకొని చెప్తున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందంటే ఏమని అర్థము? అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందంటే అర్థం ఏంటి? సో ప్రొడక్షన్ పెరిగిందని, సో ఎకనామిక్ గ్రోత్ రేట్ పెరిగిందని. సో ఈ రెండు సాధించడం ద్వారా సో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అని ఈ గ్రాఫ్ చెప్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ కాన్సెప్ట్లోనే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీ ఉంటే సో అందులో మనకు ఒక ఎంప్లాయర్ అంటాం. ఎంప్లాయీ కాదు, ఎంప్లాయర్ అంటే జీతాలు ఇచ్చే పర్సన్. సో ఇక్కడ జీతాలు ఇచ్చే పర్సన్ సో మనకు శాలరీస్ సో మ్యాక్సిమం ఇచ్చేదానికి ట్రై చేస్తారనుకోండి. ఓకే, డిమాండ్ చేసే కొద్దీ సో అతను భరించేంత వరకు ఇస్తాడు. శాలరీస్ అనేవి తన కంపెనీలో సో భరించేంత వరకు ఇస్తాడు. సో ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ఉన్నారు అతని కంపెనీలో. 100 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళు శాలరీస్ డిమాండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏ విధంగా మనకు పోతుందో చూస్తున్నాం. సో ఇక్కడ ఆ కంపెనీలో సో ఎంప్లాయర్ 100 మెంబర్స్ ఉన్నారు. సో శాలరీస్ ఇస్తున్నారు. సో మ్యాక్సిమం వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓన్లీ అక్కడ సో ఎక్స్పర్ట్ మెంబర్స్ ఉంటారు కదా, ఆ ఎక్స్పర్ట్ మెంబర్స్ని పెట్టుకొని అంటే ఒక 70 మెంబర్స్ని పెట్టుకొని సో 30 మెంబర్స్ని తీసేస్తాడు. 30 మెంబర్స్ని తీసేయడం జరుగుతుంది. సో ఎందువల్ల? శాలరీస్ అనేటి పెరగడం వల్ల. సో ఇక్కడ 30 మందికి జాబ్ అనేది పోయింది కదా. సో ఈ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బేస్ మీద మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సింపుల్ ఎగ్జాంపుల్తో. సో ఇక్కడ ఈ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ ఈ గ్రాఫ్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది అనేది చూస్తున్నాం. సో ఫైనల్గా ఇక్కడ ఏమని చూస్తున్నాం? సో అన్ఎంప్లాయ్మెంట్ని సో జీరో చేయడం అంటే అందరి ఎంప్లాయీలను చేయడం అనేది ఇంపాసిబుల్గా చెప్తాం. ఎందుకంటే అందరికీ సో డిమాండ్ కొద్దీ సో శాలరీస్ ఇవ్వడం చాలా కష్టం కాబట్టి సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది జీరో చేయడం ఇంపాసిబుల్గా చెప్తాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్లోనే మీరు ఇక్కడ బాగా గమనిస్తే అన్ఎంప్లాయ్మెంట్ని సో రెడ్యూస్ చేయాలని చూస్తే అంటే తగ్గించాలని చూస్తే సో మళ్ళీ సో ఇదే రిపీట్ అవుతుంది అనేది ఈ గ్రాఫ్ అనేది చెప్తుంది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ని పూర్తిగా నిర్మూలిస్తే ఖచ్చితంగా అది మళ్ళీ తిరిగి ప్రభావితం అవుతుంది. సో సైక్లిక్ ఫ్లోలో మనకి సో సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ రావడం జరుగుతుంది. సో మన కంపెనీలో సమ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల సో కంపెనీలో ఏమవుతుంది? శాలరీస్ డిమాండ్ చేయడం వల్ల ఏమవుతుంది? కంపెనీలో శాలరీస్ అనేటి సో డిమాండ్ చేయడం వల్ల కంపెనీలో శాలరీస్ అనేటి పోవడం జరుగుతుంది. సో ఈ విధంగా కంప్లీట్గా అన్ఎంప్లాయ్మెంట్ని నిర్మూలించాలంటే సో తిరిగి సైక్లిక్ ఫ్లోలో మళ్ళీ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ పాయింట్ అనేది చూస్తున్నాం. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ పాయింట్లో
సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఈ పాయింట్ వద్ద ఇన్ఫ్లేషన్, సో ఈ పాయింట్ వద్ద సో ఇక్కడ మనకి అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ బాగా గమనించాలి. సో ఈ సెక్టార్ మనకి, ఈ సెక్టార్ ఏంటి, హారిజాంటల్లో ఉన్నటువంటిది ఏంటి మనకి అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటి మనకి ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ మనకు ఈ పాయింట్ వరకు తగ్గించాలనుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఈ పాయింట్స్ ఏంటి, ఈ పాయింట్ ఏంటి అన్ఎంప్లాయ్మెంట్, ఇక్కడ ఈ పాయింట్ మనకి ఇన్ఫ్లేషన్ని చెప్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఉన్నంత వరకు సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇంతకు మించి బాగా గమనించాలి, ఇంతకు మించి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఒకసారి వేరే కలర్తో చూపిస్తాను చూడండి. సో ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఇది అన్ఎంప్లాయ్మెంట్ది, ఇది కొంచెం ఇన్ఫ్లేషన్ది. సో ఈ పాయింట్కి మించి మనము అన్ఎంప్లాయ్మెంట్ సాధించాలనుకుంటే అది రైజ్ అవుతుంది, అది అన్ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ కారణం అవుతుంది. బాగా గమనించాలి. సో ఈ పాయింట్ అనేది ఏంటి ఇన్ఫ్లేషన్, ఈ పాయింట్ అనేది ఏంటి అన్ఎంప్లాయ్మెంట్, ఈ పాయింట్ మనకి సో ఇన్ఫ్లేషన్ గురించి చెప్తుంది. సో ఈ పాయింట్ వరకు ఇన్ఫ్లేషన్ని అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలనుకుంటే ఓకే. ఇంతకంటే మించి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలనుకుంటే సో అట్ ఏ టైం మనకి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అదేవిధంగా మనకి సో మనకి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతాయి సైమల్టేనియస్గా. ఓకే. సో ఇక్కడ మనం చూస్తే సో ఈ పాయింట్ని ఏగా తీసుకుంటాం, ఈ పాయింట్ని మనము నైరు అంటాం, ఈ పాయింట్ని మనము నైరు. సో ఒకసారి సింపుల్గా సో ఓపెన్ పేజ్లో గీస్తాను చూడండి. సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్, ఓకే, ఇది ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ ఒక గ్రాఫ్ తీసుకున్నాం, ఏమని చెప్పాను, ఇన్ఫ్లేషన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ అనేది చెప్పాను. ఇన్ఫ్లేషన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ అనేది చెప్పాను. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే సో ఇదేమవుతుంది మనకు అన్ఎంప్లాయ్మెంట్ కదా, ఈ లైన్ హారిజాంటల్ లైన్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఇది ఇన్ఫ్లేషన్. సో ఈ పాయింట్ వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ పాయింట్కి మించి ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకోండి, ఈ పాయింట్కి మించి సో మనము అన్ఎంప్లాయ్మెంట్ని సాధించాలనుకుంటే సో మనకేమవుతుంది విపరీతంగా ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఈ పాయింట్కి మించి, ఏ అనే పాయింట్కి మించి, ఈ కాన్సెప్ట్ బాగా తెలియాలి. ఏ అనే కాన్సెప్ట్, ఏ అనే పాయింట్ ఉంది కదా, సో ఇక్కడ ఈ పాయింట్నే నైరు అంటాం. నైరు అంటే ఏంటి, నాన్ యాక్సలరేటింగ్ సో ఇన్ఫ్లేషన్ అని అర్థం. ఈ పాయింట్ వరకు ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిందా, పెరగలేదు. ఎప్పుడైతే బాగా గమనించాలి, ఎప్పుడైతే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కు మించి ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగతను తగ్గించాలని చూస్తారో అప్పుడు సైమల్టేనియస్గా మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయింది. ఓకే. సో ఈ పాయింట్నే మనము నైరు అంటాం, నాన్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అనేది మనకు ఇక్కడ ఈ పాయింట్ వరకు నాన్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్. నాన్ యాక్సలరేటింగ్ అంటే ఏంటి, పెరగలేదని అర్థం. ఏది ఇన్ఫ్లేషన్, నాన్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్. సో మనకు రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్తాం. ఈ పాయింట్కి మించి మనం అన్ఎంప్లాయ్మెంట్ని సాధించాలి అనుకుంటే, నిరుద్యోగత లేకుండా చేయాలి అనుకుంటే అప్పుడే మనకు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సో ఇన్ఫ్లేషన్తో పాటు మనకి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతుంది. సో ఇక్కడ సర్టెన్ స్టేజ్ వద్ద మీరు చూసుకుంటే, సర్టెన్ స్టేజ్ వద్ద మీరు తీసుకుంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది స్టేబుల్ అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ అనేది స్టేబుల్ అయిపోతుంది. కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ పోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ పోతుంది. అంటే ఇక్కడ ఉండేటటువంటి పాయింట్ మీరు చూసుకుంటే ఇంతవరకు సో అన్ఎంప్లాయ్మెంట్ని సాధించాలనుకుంటే ఓకే, అంతకంటే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ని సో నిరుద్యోగత లేకుండా చేయాలనుకుంటే సైమల్టేనియస్గా మనకు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి
అదే పాటుగా సో నిరుద్యోగత కూడా పెరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడాన్ని మనం ఇక్కడ సో ఈ నైరు కాన్సెప్ట్ అనేది సో డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు బాగా చూసుకుంటే ఇక్కడ ఉండేటువంటి ఈ లైన్నే సో లాంగ్ రన్ ఫిలిప్స్ కర్వ్ అంటారు. ఓకే, ఇక్కడ ఉండేటువంటి సో ఈ లైన్నే లాంగ్ రన్ ఫిలిప్ కర్వ్ అంటారు. సో ఇక్కడ ఉండేటువంటి కర్వ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ ఉండేటువంటి కర్వ్నే షార్ట్ రన్ ఫిలిప్ కర్వ్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉండేటువంటి కర్వ్ని షార్ట్ రన్ ఫిలిప్ కర్వ్ అంటారు. సో ఇక్కడ బి అనే పాయింట్ తీసుకోండి, ఇక్కడ సి అనే పాయింట్ తీసుకోండి. సో ఇక్కడ సింపుల్గా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉండేటువంటి పాయింట్ సో ఇక్కడ ఇన్ఫ్లేషన్, అదేవిధంగా మనకు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, అన్ఎంప్లాయ్మెంట్ లైన్, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ లైన్. సో ఇంతవరకు పెంచాలనుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఏ అనే పాయింట్కి మించిపోతే సో అన్ఎంప్లాయ్మెంట్ సాధించాలని చెప్పి ఇన్ఫ్లేషన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది ఒక పాయింట్ వద్ద స్టేబుల్ అయిపోయి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా ఎక్కువ విపరీతంగా అవడం జరుగుతుంది. సో దాన్ని మనము లాంగ్ రన్ ఫిలిప్ కర్వ్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి పాయింట్ సో మనము ఏఆర్సి అనే పాయింట్లను నైరు అంటాం. ఏఆర్సి అనే పాయింట్లను నైరు అంటాము. సో అప్ టు ఏ వరకు ఉంటే అది మనము నాన్ యాక్సలరేటింగ్ అంటాం. నాన్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. బాగా గమనించాలి, అప్ టు ఏ వరకు ఉంటే నాన్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో అప్ టు ఏ దాటిందంటే ఏమని అర్థము, ఏ టు బి ఏమని అర్థము. సో ఇక్కడ యాక్సలరేటింగే కదా, యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్. బాగా గమనించాలి, ఇక్కడ అప్ టు ఏ వరకు సో మనకు అన్ఎంప్లాయ్మెంట్ని సాధించాలన్నా, సో అదేవిధంగా ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండాలన్నా, సో ఇక్కడ పాయింట్ ఏ వరకు సో మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఏని మించి మనము అన్ఎంప్లాయ్మెంట్ సాధించాలంటే సో ఏ టు బి ఉంది కదా, ఏ టు బి అనేది షార్ట్ రన్ ఫిలిప్ కర్వ్. ఏ టు బి అనేది షార్ట్ రన్ ఫిలిప్ కర్వ్, ఇది మనకు యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ పాయింట్ ఏ ఉన్నటువంటిది సో నైరుగా చెప్పాం. సో పాయింట్ ఏని సో మించి అన్ఎంప్లాయ్మెంట్ సాధించాలని చూస్తే మీకు ఇక్కడ ఏ టు బి నుంచి షార్ట్ రన్ ఫిలిప్ కర్వ్ అనేది వస్తుంది. సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించాలని చూస్తే సో మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయి సో ఫైనల్గా లాంగ్ టర్మ్లో మనకి సో అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఫైనల్గా పెరుగుతుంది. అప్ టు ఏ వరకు అయితే మనకు నైరుగా చెప్తాం, నాన్ యాక్సలరేటింగ్ అని చెప్తాం, నాన్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. సో ఏ టు బి అయితే సో మనకు ఏ టు బి వరకు ఏంటి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది కదా, దాన్ని మనము సో యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఫైనల్గా చూసుకుంటే సో ఒక స్టేబుల్ పాయింట్ వద్ద ఇన్ఫ్లేషన్ అనేది స్టేబుల్ అయిపోయింది. సో ఒక పాయింట్ వద్ద స్టేబుల్ అయిపోయింది, కానీ ఇక్కడ మీరు చూసుకుంటే పాయింట్ సి నుంచి మనకి ఇక్కడ లాంగ్ రన్ ఫిలిప్ కర్వ్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ అనేది సో విపరీతంగా పెరిగిపోయిందిగా చెప్తాం. సో ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే షార్ట్ రన్ ఫిలిప్ కర్వ్ సో ఇక్కడ షార్ట్ రన్ ఫిలిప్ కర్వ్లో మనం ఏం చూస్తున్నాం, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. సో ఇన్ఫ్లేషన్ పెరిగింది. షార్ట్ రన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మెనీ టైమ్స్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్. షార్ట్ టర్మ్ ఫిలిప్ కర్వ్లో చూస్తున్నాం, షార్ట్ టర్మ్ ఫిలిప్ కర్వ్లో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. సో మీకు ఇక్కడ చూడండి, షార్ట్ టర్మ్ ఫిలిప్ కర్వ్ ఇదే కదా, షార్ట్ టర్మ్ ఫిలిప్ కర్వ్. సో ఇక్కడ అప్ టు ఏ వరకు ఇన్ఫ్లేషన్ అనేది పెరగలేదు, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. సో అంతకంటే మించి అన్ఎంప్లాయ్మెంట్ని సాధించాలనుకుంటే అంతకంటే మించి ఏ నుంచి
సో మనకి సి వరకు, సో ఆ పైన ఉన్నటువంటి లైన్ సో లాంగ్ టర్మ్లో సాధించాలనుకుంటే సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అంటే సో అప్ టు ఏ వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అప్ టు ఏ అనేది నాన్ యాక్సలరేటింగ్గా చెప్తాం. సో ఏ నుంచి బి అనేది ఏంటి, షార్ట్ టర్మ్ ఫిలిప్ కర్వ్గా చెప్తాం. ఇక్కడ షార్ట్ టర్మ్ ఫిలిప్ కర్వ్ అంటే సో ఇక్కడ ఏ దగ్గర, ఏ అనే పాయింట్ దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఏముంది, తక్కువ ఉంది. అంతకంటే సాధించాలనుకున్నప్పుడు ఏమైంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. అందుకే షార్ట్ టర్మ్ ఫిలిప్ కర్వ్లో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది, నిరుద్యోగత తగ్గింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఇక్కడ కేవలం షార్ట్ రన్లో మాత్రమే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. బాగా గమనించాలి, షార్ట్ రన్లో మాత్రమే ఫిలిప్ కర్వ్ అనేది మనకు చల్లడం జరుగుతుంది, షార్ట్ రన్లో మాత్రమే. కానీ ఇక్కడ లాంగ్ రన్ ఫిలిప్ కర్వ్ ఉంది కదా. సో మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ రన్ ఫిలిప్ కర్వ్. లాంగ్ రన్ ఫిలిప్ కర్వ్ ఏం చెప్తుంది మనకి, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. బాగా గమనించాలి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోయింది. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది ఎక్కడ చెప్తున్నాం, సో ఈ లైన్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ ఏమైపోయింది, స్టేబుల్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద పాయింట్. లాంగ్ రన్ ఫిలిప్ కర్వ్లో మనకి ఏమైంది, సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. సో ఇక్కడ మనము ఇన్ఫ్లేషన్ అనేది ఒక పాయింట్ వద్ద స్టేబుల్ అయింది, సో ఈ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫిలిప్ కర్వ్ ఏం చెప్తుంది ఫైనల్గా, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అనేది చెప్తుంది. దీన్ని మనము లాంగ్ రన్ ఫిలిప్ కర్వ్గా చెప్తాం. సో ఈ లాంగ్ రన్ ఫిలిప్ కర్వ్ చెప్పినటువంటి, సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని చెప్పినటువంటి వ్యక్తి కేవలం ఇది షార్ట్ టర్మ్ మాత్రమే మనకు అప్లికబుల్ అవుతుంది, ఇది లాంగ్ టర్మ్లో మనకి అప్లికబుల్ కాదు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలని ఎక్కువగా విపరీతంగా ట్రై చేస్తే ఏమవుతుందంటే అది సో విపరీతంగా సో మనకు అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనేది లాంగ్ టర్మ్ ఫిలిప్ కర్వ్లో చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటిది ఈ కర్వ్ అయితే, ఇక్కడ ఉన్నటువంటి ఏ నుంచి బి ఉన్నటువంటి కర్వ్ షార్ట్ టర్మ్ ఫిలిప్ కర్వ్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటిది ఈ లైనే లాంగ్ టర్మ్ ఫిలిప్ కర్వ్. ఓకే, ఈ విధంగా ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఫిలిప్ కర్వ్ ఏం చెప్తుంది అని మీకు క్వశ్చన్ అడిగితే ఏమిస్తాడంటే, సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్ అని ఇవ్వడం జరుగుతుంది. లేదా ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఫిలిప్ కర్వ్లో ఇన్ఫ్లేషన్ ఏమవుతుంది అని క్వశ్చన్ అడగచ్చు, లేదా ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది అనే క్వశ్చన్ కూడా ఇవ్వడం జరగచ్చు. కానీ ఇక్కడ ఈ ఫిలిప్ కర్వ్ అనేది మనకు లాంగ్ టర్మ్ వచ్చేసరికి ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, కానీ సర్టెన్ పాయింట్ దగ్గర మనకు ఇన్ఫ్లేషన్ అనేది స్టేబుల్గా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే షార్ట్ టర్మ్ ఫిలిప్ కర్వ్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది సో ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్లోనే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇన్ఫ్లేషన్. షార్ట్ టర్మ్ ఫిలిప్ కర్వ్లో సో అన్ఎంప్లాయ్మెంట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. ఇది విలియం ఫిలిప్స్ అనే ఆయన సో ఫిలిప్ కర్వ్ని సో 1950s ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1950s ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏదాన్ని, షార్ట్ టర్మ్ ఫిలిప్ కర్వ్. ఫస్ట్ ఇది షార్ట్ టర్మ్ అని పేరు లేదు. సో లాంగ్ టర్మ్ అనేది డిరైవ్ అయిన తర్వాత ఈయన చెప్పిన ప్రాసెస్ ఓన్లీ షార్ట్ టర్మ్లోనే మనకు అప్లికబుల్ అవుతుంది, లాంగ్ టర్మ్లో మనకి ఇది అప్లికబుల్ కాదు అని సో ఈ థియరీని మనకు కొట్టేయడం జరిగింది. సో 1970s మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి సో భిన్నంగా వచ్చిందే స్టాగ్ఫ్లేషన్ అని చెప్పాను. ఓకే, సో ఫిలిప్ కర్వ్ చెప్పినటువంటిది ఫెయిల్ అని చెప్పి స్టాగ్ఫ్లేషన్ అనేది
రావడం జరిగింది. సో ఇక్కడ రియల్ లైఫ్లో మనకు ఫిలిప్ కర్వ్ అనేది సక్సెస్ కాలేదు. సో 1950 నుంచి 1970 వరకు అదే నమ్మేటోళ్ళు, కానీ 1970 నుంచి ఫిలిప్ కర్వ్ అనేది చెప్పింది ఓన్లీ షార్ట్ టర్మ్కు మాత్రమే అప్లికబుల్ అవుతుంది, లాంగ్ టర్మ్లో మనకు అది అప్లికబుల్ కాదు అని సో దాన్ని కొట్టేయడం జరిగింది. సో ఫైనల్గా స్టాగ్ఫ్లేషన్ అనేది ఆల్రెడీ చెప్పాను, ఒకసారి ఇక్కడ చెప్తే సో రెండింటి మధ్య మీకు తేడా అనేది తెలుస్తుంది. సో ఇక్కడ స్టాగ్ఫ్లేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫిలిప్ కర్వ్. ఫిలిప్ కర్వ్కి స్టాగ్ఫ్లేషన్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే సో ఫిలిప్ కర్వ్ చెప్పిన దానికి ఆపోజిట్గా ఉండడం వల్లనే కదా ఇక్కడ స్టాగ్ఫ్లేషన్ అనేది ఫైనల్గా గెలిచింది. అంటే ఇక ఫిలిప్ కర్వ్లో సో ఇక్కడ మీరు బాగా చూసుకుంటే ఫిలిప్ కర్వ్లో ఏమని చెప్పాను, షార్ట్ టర్మ్ ఫిలిప్ కర్వ్. ఇక్కడ ఏమని చెప్పాను, సో ఇన్ఫ్లేషన్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు అన్ఎంప్లాయ్మెంట్. సో ఇది ఫెయిల్యూర్ అయింది కదా లాంగ్ టర్మ్లో ఫెయిల్యూర్ అయింది. సో అందుకే సో ఇక్కడ దీనికి ఆపోజిటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు అన్ఎంప్లాయ్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ రెండు క్వశ్చన్లు కూడా సో మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గితే అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ ఏమైతే జరుగుతుందో అన్ఎంప్లాయ్మెంట్ కూడా అదే జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది అనే కాన్సెప్ట్ స్టాగ్ఫ్లేషన్లో చూస్తాం. సో కానీ ఫిలిప్ కర్వ్ ఏమని చెప్పాడంటే షార్ట్ టర్మ్లో సో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, సో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనే కాన్సెప్ట్ ఫిలిప్ కర్వ్ చెప్పడం జరిగింది. కానీ ఇది సో లాంగ్ టర్మ్లో మనకు ఫెయిల్యూర్ కావడం జరిగింది. ఇది ఫెయిల్యూర్ కావడం వల్లనే మనకు స్టాగ్ఫ్లేషన్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనము చూసినటువంటిది నైరు అనే కాన్సెప్ట్ ముందు లేదు. ఓకే, ఈ నైరు అనే కాన్సెప్ట్ ముందు లేదు, ఓన్లీ ఫిలిప్ కర్వ్ మాత్రమే ఉండింది. సో ఈ ఫిలిప్ కర్వ్లో కేవలం మనకి సో ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్ మాత్రమే ఉన్నది. కానీ ఇది ఫిలిప్ కర్వ్లో మనకు సో ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఈ నైరు అనే కాన్సెప్ట్ రావడం వల్ల సో ఇక్కడ దీన్ని లాంగ్ టర్మ్గా చేశారు, లాంగ్ టర్మ్ ఫిలిప్ కర్వ్గా చేశారు, దీన్ని షార్ట్ టర్మ్ చేశారు. సో ఇక్కడ నైరు అనే కాన్సెప్ట్ లాంగ్ టర్మ్లో ఫిలిప్ కర్వ్ అనేది ఫెయిల్ అయింది అని నిరూపించింది. దిస్ ఈస్ కాల్డ్ ద నైరు కాన్సెప్ట్. నాన్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్ చూడండి, నాన్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ అనేది యాక్సలరేట్ కాలేదు, కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోయింది అని నైరు అనే కాన్సెప్ట్ చెప్తుంది. నాన్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఇక్కడ చూస్తాం. సో నైరు కాన్సెప్ట్ అనేది ముందు లేదు. సో ఈ ఫిలిప్ కర్వ్లో మనకు ఫెయిల్యూర్స్ ఉన్నాయని చెప్పి సో ఇక్కడ కేవలం ఫిలిప్ కర్వ్లో సో షార్ట్ టర్మ్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది, అది లాంగ్ టర్మ్లో ప్రయోగిస్తే అది ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది. అది ఫెయిల్యూర్ వల్లనే ఈ నైరు అనే కాన్సెప్ట్ని తెచ్చారు. ఆ తర్వాత మనకి సో ఈ స్టాగ్ఫ్లేషన్ అనేది సో దాని ప్లేస్లో రీప్లేస్ కావడం జరిగింది. ఒకసారి స్టాగ్ఫ్లేషన్ గురించి చూద్దాం. స్టాగ్ఫ్లేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ స్టాగ్ఫ్లేషన్ అనేది ఆల్రెడీ చెప్పాను, ఒకసారి ఇంకా చూద్దాం దీని గురించి. సో ఇక్కడ స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ స్టాగ్నేషన్ నుంచి స్టాగ్ని తీసుకున్నారు, ఇన్ఫ్లేషన్ నుంచి ఫ్లేషన్ తీసుకున్నారు, దీనికే ఈ పేరు పెట్టారు. స్టాగ్నేషన్ నుంచి స్టాగ్ అనే వర్డ్ని తీసుకున్నారు, ఇన్ఫ్లేషన్ నుంచి ఫ్లేషన్ అనే వర్డ్ని తీసుకున్నారు. సో ఈ రెండింటిని కలిపే స్టాగ్ఫ్లేషన్గా పేరు పెట్టారు. సో ఇక్కడ స్టాగ్ అంటే ఏమని అర్థం, స్టాగ్ అంటే నిలిచిపోయింది అని అర్థం. స్టాగ్ అంటే ఏమని అర్థం, నో గ్రోత్ అని, గ్రోత్ లేకుండా ఆగిపోయింది అని అర్థం. గ్రోత్ లేకోకుండా ఆగిపోయి ఇన్ఫ్లేషన్ వచ్చింది అని అర్థం. బాగా అర్థం చేసుకోవాలి.
గ్రోత్ లేకుండానే అర్థం చేసుకోవాలి బాగా, గ్రోత్ లేకుండానే, స్టాగ్ అంటే ఏమని అర్థము, గ్రోత్ లేకుండానే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి మనకు అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగత కూడా పెరిగిపోయింది అని చెప్పడమే ఈ స్టాగ్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్. సో స్టాగ్ అంటే ఏమండి, నిలిచిపోవడం. ఇక్కడ మనం చూసుకుంటే సో నో ఎకనామిక్ గ్రోత్, నో ఎకనామిక్ గ్రోత్. ఫస్ట్ పాయింట్ ఏంటి, నో ఎకనామిక్ గ్రోత్. సెకండ్ పాయింట్ చూద్దాం, ఇన్ఫ్లేషన్ అనేది ఏమైంది, పెరిగింది. మనకు ఈ వర్డ్ను చూసుకుంటేనే సో మనం సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఇన్ఫ్లేషన్ ఏమైంది, పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్తో పాటు ఏం పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్. హై ఇన్ఫ్లేషన్ అని, హై ఇన్ఫ్లేషన్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోయింది. ఈ కాన్సెప్ట్నే స్టాగ్ఫ్లేషన్ ఆర్ స్టాగ్నేషన్ అంటారు. అర్థమైంది కదా. ఇప్పుడు ఫిలిప్ కర్వ్కి సో వచ్చిన తర్వాత ఫిలిప్ కర్వ్లో షార్ట్ టర్మ్లో మాత్రమే అప్లికబుల్ అవుతుందని చెప్పి సో అందులో తప్పులు ఉన్నాయని చెప్పి నైరు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఫిలిప్ కర్వ్ అనేది లాంగ్ టర్మ్లో అప్లికబుల్ కాదు అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత సో దాని ప్లేస్లో మనకి స్టాగ్ఫ్లేషన్ వచ్చింది. సో ఇక్కడ ఫిలిప్ కర్వ్ కంప్లీట్ ఆపోజిట్, ఫిలిప్ కర్వ్కి కంప్లీట్ ఆపోజిటే స్టాగ్ఫ్లేషన్గా చెప్తాము. సో ఇక్కడ ఫైనల్గా చూసుకుంటే స్టాగ్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ ఫిలిప్ కర్వ్. ఫైనల్గా చూసుకుంటే స్టాగ్ఫ్లేషన్ అండ్ ఫిలిప్ కర్వ్లో సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్, ఇన్వర్స్లీ ఈజ్ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్, ఇన్వర్స్లీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్. అర్థమైంది కదా. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇక్కడ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఫిలిప్ కర్వ్ అనేది సో స్టాగ్ఫ్లేషన్ అనేది సో ఇక్కడ ఫిలిప్ కర్వ్ అనేది కేవలం షార్ట్ టర్మ్లో మాత్రమే అప్లికబుల్, లాంగ్ టర్మ్లో అప్లికబుల్ కాదు. సో కనుక్కునేది ఏది, నైరు అనే కాన్సెప్ట్. ఓకే, నైరు అనే కాన్సెప్టే. సో ఇక్కడ మనకి సో నాన్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్, సో రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకు ఫిలిప్ కర్వ్ని ఫెయిల్ అని తేల్చడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీకు సింపుల్గా చెప్పేయచ్చు స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంది, ఫిలిప్ కర్వ్ అంటే ఏంది. కానీ సో మీకు గ్రాఫ్ వేసి సో దాని కాన్సెప్ట్ను మీకు చెప్పడం ద్వారా సో మీకు సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నైరు కాన్సెప్ట్ గురించి రాయమంటే మీరు సింపుల్గా మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ని వేసి సింపుల్గా మీరు సో ఆన్సర్ రైటింగ్ రాయొచ్చు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ సో అప్ టు ఏ వరకు నైరు అనే కాన్సెప్ట్. సో ఏ అనే పాయింట్ నైరుగా చెప్తాం. సో ఏ నుంచి బి వరకు వస్తే అది షార్ట్ టర్మ్, అదే మనకి ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. సో ఇక్కడ అంతకు మించి మనము నిరుద్యోగత సాధించాలంటే సో ఇక్కడ మనకు ఇన్ఫ్లేషన్ అనేది స్టేబుల్ అయిపోయి ఫైనల్గా లాంగ్ టర్మ్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనే కాన్సెప్టే ఇక్కడ నైరుగా మనం చూస్తున్నాం. సో నెక్స్ట్ మనము సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి సో ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనేది చూద్దాం. ఓకే, ఇన్ఫ్లేషనరీ గ్యాప్. ఇన్ఫ్లేషనరీ గ్యాప్, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ధరలు పెరగడమే కదా అర్థము. సో ఇక్కడ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనేది ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ని కలిగించేది. ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే ఇన్ఫ్లేషన్ని కలిగించేది అని అర్థం. సో ఇక్కడ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే ఖచ్చితంగా రెండింటి మధ్య ఉండాలి కదా గ్యాప్ అంటే. సో ఆ గ్యాప్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఈ గ్యాప్ అనేది సో దేని మధ్య ఉంటుందంటే బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై, డిమాండ్ అండ్ సప్లై బేస్ మీద మనకు ఈ గ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే సింపుల్గా ఒకటే పాయింట్లో చెప్పాలంటే సో మీకు సో దీని డెఫినేషన్ చెప్పి తర్వాత ఎగ్జాంపుల్ చెప్తే సో యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే మీరు ఇక్కడ చూసుకుంటే అగ్రిగేట్ డిమాండ్
అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ పొటెన్షియల్ జీడిపి అయినా అనొచ్చు, లేదా పొటెన్షియల్ అవుట్పుట్ అయినా అనొచ్చు, లేదా సప్లై అయినా అనొచ్చు. ఓకే, మీరు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే ఏం లేదు. ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ అనేది పొటెన్షియల్ జీడిపి అయినా అనొచ్చు, సో అవుట్పుట్ అయినా అనొచ్చు, లేదా సప్లై అయినా అనొచ్చు. అంటే అగ్రిగేట్ డిమాండ్ అనేది పొటెన్షియల్ జీడిపి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటాము? ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటాం. ఓకే, అర్థమైంది కదా? అగ్రిగేట్ డిమాండ్ అనేది పొటెన్షియల్ జీడిపి కంటే ఎక్కువగా ఉంటే అదే ఇన్ఫ్లేషనరీ గ్యాప్. అయితే సో సింపుల్గా డెఫినేషన్ తెలుసుకుంటే సో మనకేం కాన్సెప్ట్ అర్థం కాదు. సో కేవలం అగ్రిగేట్ డిమాండ్ అంటాం, సో పొటెన్షియల్ జీడిపి అని సింపుల్గా నేర్చుకొని పోతాం. కానీ కాన్సెప్ట్ తెలియాలి కదా. సో అసలు ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంటి, పొటెన్షియల్ జీడిపి అంటే ఏంటి? సో ఓకే, సింపుల్గా నేర్చుకున్నాం ఇన్ఫ్లేషనరీ జీడిపి అంటే ఏంటని. సో డిమాండ్ అండ్ సప్లై మధ్య ఉంటుంది, ఇన్ఫ్లేషన్ కలిగించేది అని. సో సప్లై తగ్గితే డిమాండ్ పెరుగుతుంది అనే కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో అగ్రిగేట్ డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది అనే కాన్సెప్ట్. కానీ ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్కి మనకి ఇక్కడ పొటెన్షియల్ జీడిపి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనము ఒక పొటెన్షియల్ జీడిపి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక థియేటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అగ్రిగేట్ డిమాండ్కి పొటెన్షియల్ జీడిపికి ఒక థియేటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఒక థియేటర్లో సో మనకు ఒక 200 సీట్స్ ఉన్నాయనుకోండి, ఒక 200 సీట్స్ ఉన్నాయనుకోండి. 200 సీట్స్కి 200 సో సీట్స్కి మనకి 100%, 200 సీట్స్కి 100% మనకు ఫిల్ అయ్యాయి అనుకోండి. 200 సీట్స్ 100% ఫిల్ అయ్యాయి అనుకోండి. అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు, 100% ఫిల్ అయ్యాయి, 100% ఫిల్ అయ్యాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎన్ని సీట్స్ ఉంటే అన్ని సీట్స్ కూడా ఫిల్ అయితే దాన్ని పొటెన్షియల్ జీడిపి అంటారు. ఓకే, ఎన్ని సీట్స్ ఉంటాయో అన్ని సీట్స్కి ఫిల్ అయితే 100% ఫిల్ అయితే దాన్ని పొటెన్షియల్ జీడిపి అంటాం. ఓకే, సో ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంటంటే, సపోజ్ బాహుబలి సినిమా రిలీజ్ అయింది. సో దీనికి డిమాండ్ ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. పొటెన్షియల్ జీడిపిలో అయితే ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని సీట్లని సో 100%గా తీసుకుంటే అన్ని సీట్స్ కూడా ఫుల్ఫిల్ అయినాయి. కానీ అగ్రిగేట్ డిమాండ్, ఆ సినిమాకి డిమాండ్ ఉండడం వల్ల సో మనకి టికెట్ రేట్స్ పెంచుతారు, ఎక్స్ట్రా సీట్స్ వస్తాయి, ఎక్స్ట్రా సీట్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మోర్ దాన్ 100% అనేట్టే కదా అర్థం, మోర్ దాన్ 100% అనే కదా దీని అర్థం. ఎక్స్ట్రా సీట్స్ వేస్తున్నారంటే ఏమని అర్థము? 200 సీట్స్ ఉన్నాయి, సపోజ్ 100 సీట్స్ తీసుకోండి, 100 సీట్స్ ఉన్నాయి. సో 100 సీట్స్కి 100 ఫిల్ అయితే దాన్ని 100% ఫిల్ అయితే దాన్ని పొటెన్షియల్ జీడిపి అన్నాం. కానీ అగ్రిగేట్ డిమాండ్లో 100% సీట్స్ ఉన్నాయి. సో డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల టికెట్ ప్రైజెస్ పెరిగినాయి. టికెట్ ప్రైజెస్ పెరగడంతో పాటు సో డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల సీట్లు కూడా ఎక్స్ట్రా వేసినారు. అదే అగ్రిగేట్ డిమాండ్ అంటాం. అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఈ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనేది ఏ రెండింటి మధ్య ఉందని చెప్తాం? డిమాండ్ అండ్ సప్లై మధ్య ఉందని చెప్తాం. సో ఇక్కడ ఏ మధ్య ఉంది? అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ పొటెన్షియల్ జీడిపి అని చెప్తాం. సో ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనేది ఎప్పుడైతే సో రిక్వైర్మెంట్ ఉన్నదానికంటే డిమాండ్ ఎక్కువయ్యి సో దానికి తగ్గట్టుగా దానికి పెంచుకుంటూ పోతే దాన్ని ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటాం. సో అందులో మనకి అగ్రిగేట్ డిమాండ్ అంటాం. 100%కి మించి ఒక దాంతో 100% కావాలి, 100%కి మించి ఉంటే దాన్ని అగ్రిగేట్ డిమాండ్ అంటాం. సో ఈ అగ్రిగేట్ డిమాండ్లో ఉన్నటువంటి డిమాండ్ కారణంగా మనకి ఇక్కడ
సో ప్రైసెస్ పెరగడం వల్లనే అగ్రిగేట్ డిమాండ్లో డిమాండ్ ఉండడం వల్ల ధరలు పెరగడం వల్లనే ఈ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సో పొటెన్షియల్ జీడిపి అండ్ ద అగ్రిగేట్ డిమాండ్. అగ్రిగేట్ డిమాండ్ కంటే పొటెన్షియల్ జీడిపి కంటే అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువగా ఉంటే దాన్ని మనము ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటాం. ఓకే, సో ఈ రెండింటి మధ్య ఏర్పడితే దాన్ని మనము ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటాము. ద గ్యాప్ బిట్వీన్ ద పొటెన్షియల్ జీడిపి అండ్ ద అగ్రిగేట్ డిమాండ్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లేషనరీ గ్యాప్. ఓకే, నెక్స్ట్ దీనికి ఆపోజిట్ మనకి డిఫ్లేషనరీ గ్యాప్. సో దానికి ఆపోజిట్ డిఫ్లేషనరీ గ్యాప్ అనేది మనకు సో ఏ రెండింటి మధ్య ఏర్పడుతుంది గ్యాప్ అనేది ఇక్కడ చూసుకుంటే సో అగ్రిగేట్ డిమాండ్ ఈజ్ లెస్ దెన్ పొటెన్షియల్ జీడిపి. జీడిపి అని అనొచ్చు, లేదా మనకి ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్ అయినా అనొచ్చు, లేదా సప్లై ఎక్కువ ఉంది, సో అగ్రిగేట్ డిమాండ్ లేదు. అంటే సో సీట్స్ ఎన్నైతే ఉన్నాయో 100 సీట్లకి 100% వచ్చినారు, 100 సీట్లకి 100% వచ్చినారు, సో డిమాండ్ లేదు. 100 సీట్స్కి 100% రావడం జరిగింది, సో ప్రతి ఒక్క సీటు జస్ట్ ఫిల్ అయింది అంతే. అటువంటి టైంలో డిమాండ్ ఉండదు, డిమాండ్ అనేది ఉండదు. నో డిమాండ్, నో టికెట్, హై ప్రైసెస్. డిమాండ్ ఉండదు, నో టికెట్, హై ప్రైసెస్. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే నో ఎక్స్ట్రా సీట్స్, నో డిమాండ్, నో టికెట్, హై ప్రైసెస్. సో ప్రైసెస్ అనేటి జనరల్గా ఉంటాయి, నో ఎక్స్ట్రా టికెట్స్. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సో టికెట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ సీట్స్ అనేవి కూడా ఎక్స్ట్రా ఉండవు. సో జనరల్గా సో ఎన్ని 100 సీట్స్ ఉంటే 100 సీట్ ఫిల్ అయినాయి, సో డిమాండ్ ఏమవుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. సప్లై అనేది సో మనకి ఈక్వల్గా ఉంది కానీ డిమాండ్ లేదు. సో అటువంటి టైంలో ప్రైసెస్ తగ్గుతాయి కదా, అటువంటి టైంలో ప్రైసెస్ తగ్గడాన్నే డిఫ్లేషనరీ గ్యాప్ అంటాం. ఓకే, సో ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ వల్ల ధరలు పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటాం. సో పొటెన్షియల్ జీడిపి వల్ల ఉండడం జరిగితే సో దాని కారణంగా ధరలు తగ్గితే దాన్నే డిఫ్లేషనరీ గ్యాప్ అంటాం. డిఫ్లేషన్ అంటే ఏమని అర్థము, ధరలు తగ్గడమే కదా. సో ద గ్యాప్ బిట్వీన్ ద అగ్రిగేట్ డిమాండ్ అండ్ ద పొటెన్షియల్ జీడిపి ఈజ్ కాల్డ్ సో డిఫ్లేషనరీ గ్యాప్. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటే ఏం చూసాం, డిఫ్లేషనరీ గ్యాప్ అంటే ఏదో చూద్దాం, సింపుల్గా చూద్దాం టర్మ్స్. అగ్రిగేట్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటే దేనికంటే పొటెన్షియల్ జీడిపి కంటే, దాన్నే ఈ రెండింటి మధ్య గ్యాప్నే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటాం. సో అగ్రిగేట్ డిమాండ్ కంటే పొటెన్షియల్ జీడిపి ఎక్కువగా ఉంటే దాన్నే డిఫ్లేషనరీ గ్యాప్ అంటాం సింపుల్గా. ఓకే, సో ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, పొటెన్షియల్ జీడిపి అనేది తక్కువ ఉంది. అగ్రిగేట్ డిమాండ్ అనేది ఇక్కడ తక్కువ ఉంది, పొటెన్షియల్ జీడిపి అనేది ఎక్కువగా ఉంది. సో ఈ రెండింటి మధ్య తేడాను చూసాం. అగ్రిగేట్ డిమాండ్ అనేది ఇన్ఫ్లేషనరీ గ్యాప్లో ఎక్కువ ఉంటే, సో డిఫ్లేషనరీ గ్యాప్లో పొటెన్షియల్ జీడిపి అనేది సో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే డిఫ్లేషనరీ గ్యాప్లో సో ఒక యాక్చువల్ అవుట్పుట్ అనేది ఉంటుంది, ఉండడం జరుగుతుంది. సో యాక్చువల్ అవుట్పుట్, సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో ఇక్కడ డిఫ్లేషనరీ గ్యాప్లోనే సో ఇక్కడ యాక్చువల్ జీడిపి అనేది పొటెన్షియల్ జీడిపి కంటే తక్కువగా ఉంటుంది. పొటెన్షియల్ జీడిపి అయినా అనొచ్చు, సప్లై అయినా అనొచ్చు, అవుట్పుట్ అయినా అనొచ్చు. ఓకే, ఇది ఎక్కువగా ఉంటుంది దేనికంటే యాక్చువల్ అవుట్పుట్. ఓకే,
అదే మనకు ఇన్ఫ్లేషనరీ గ్యాప్లో చూసుకుంటే పొటెన్షియల్ అవుట్పుట్ కంటే యాక్చువల్ జీడిపి ఎక్కువగా ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషనరీ గ్యాప్లో అయితే అగ్రిగేట్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో డిఫ్లేషనరీ గ్యాప్లో అయితే పొటెన్షియల్ జీడిపి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ఫ్లేషనరీ గ్యాప్లో అయితే యాక్చువల్ జీడిపి అనేది ఎక్కువగా ఉంటుంది. సో పొటెన్షియల్ జీడిపి ఆర్ అవుట్పుట్ అనేది తక్కువగా ఉంటుంది. సో అదే డిఫ్లేషనరీ గ్యాప్లో అయితే పొటెన్షియల్ అవుట్పుట్ అనేది సో ఎక్కువగా ఉంటుంది, యాక్చువల్ అవుట్పుట్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ డిమాండ్ ఉంది, సప్లై తగ్గింది. ఇక్కడ డిమాండ్ లేదు, సప్లై ఉంది. ఇక్కడ డిమాండ్, ఎక్కడ ఇన్ఫ్లేషన్లో మాట్లాడుతున్నాం, ఇన్ఫ్లేషన్లో డిమాండ్ ఉంటే సప్లై తగ్గింది కాబట్టి ధరలు ఏమవుతాయి, పెరుగుతాయి. డిమాండ్ ఎక్కువ ఉంటే సప్లై తక్కువ ఉంటే ధరలు పెరుగుతాయి. సో డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంటే ప్రైసెస్ అనేటివి తగ్గుతాయి. ప్రైసెస్ తగ్గుతే దాన్ని ఏమని చెప్పాం, డిఫ్లేషన్ అని చెప్పాం. సో దీన్నే డిఫ్లేషనరీ గ్యాప్ అంటాం. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది, దీన్నే మనము ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అనేది సో రెండింటి మధ్య చూడడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి సో స్మాల్ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. సో ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకునేది సో మెజరింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది చూస్తాం. సో మెజరింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది చూస్తాం. సో ఇక్కడ ఒక స్మాల్ కాన్సెప్ట్ ఉంది. సో ఇన్ఫ్లేషన్ అనేది ఏ విధంగా టార్గెటింగ్ చేస్తారు, అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ముందు ఎంత ఉండాలో తెలియదు. సో మనము ఇన్ఫ్లేషన్ను హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, దీని గురించి క్లారిటీగా చూద్దాం. మళ్ళీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంటుంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది రెండు ఉంటాయి. ఇన్ఫ్లేషన్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేవి రెండు ఉంటాయి. సో ఇక్కడ ఇది మనకి 2016 వరకు యూజ్ చేసేవాళ్ళు. ప్రజెంట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనము యూజ్ చేయలేదు, ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో కేవలం గూడ్స్ మాత్రమే ఉంటాయి, సర్వీసెస్ అనేటివి ఉండవు. సో వాటి గురించి క్లారిటీగా చూద్దాం. సర్వీసెస్ అనేటివి ఉండవు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో అయితే సో బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి, సో ఇది అనేది మనకు 2016 నుంచి యూజ్ చేస్తున్నారు. సో దీని గురించి ఇంకా క్లారిటీగా చెప్తాను. సో జస్ట్ టార్గెటింగ్ అనేది చూస్తున్నాం. సో ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏంటి, సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంది. సో ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే కంట్రీ లెవెల్లో ఉంటుంది, కంట్రీ లెవెల్లో హోల్సేల్లో మాత్రమే చూడడం జరుగుతుంది. ఓకే, కన్జ్యూమర్ బేస్డ్ మీద చూడరు, హోల్సేల్ బేస్డ్ మీద చూస్తే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్గా చెప్తాం. సో ఇక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఇది మైక్రో లెవెల్. ఇది సో కంట్రీ నుంచి స్టేట్కి, స్టేట్ నుంచి డిస్టిక్కి, డిస్టిక్ నుంచి మండల్కి, మండల్ నుంచి పంచాయతీకి, విలేజెస్. సో ఈ విధంగా మనకు మైక్రో లెవెల్లో ఉంటే సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో దేశంలో ఎవరిని బేస్ చేసుకొని చేయాలి ఇన్ఫ్లేషన్ అనేది, హోల్సేల్ మీదనా? హోల్సేల్ మీద కాదు. హోల్సేల్ మీద చేస్తే సో అది మనకు హోల్సేల్ దారుడు వరకే స్టాప్ అవుతుంది. సో ఫైనల్గా మనకి అది ఫెయిల్ అవుతుందని చెప్పి 2016లో సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రీప్లేస్ చేశారు. సో డబ్ల్యూ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రీప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఆఫ్ ఇండెక్స్ని. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ప్రస్తుతం 2016 నుంచి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది సో మనం ఫాలో అవుతున్నాం. సో ఇక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది సో ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నాం. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో సో సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ U+R అంటారు. ఓకే, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ U+R అంటారు. యు అంటే అర్బన్ అని అర్థం, ఆర్ అంటే రూరల్, సిపిఐ U+R అంటారు. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు ఇన్ఫ్లేషన్ అనేది సో మనకు సో చూడడం జరుగుతుంది. సో టార్గెటింగ్ ఏదంటే
4 ± 2, 4 ± 2 అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఏ మధ్యరాలు ఉండాలి అంటే 4 + 2 అయితే ఎంత 6 మ్యాక్సిమము. ఓకే, 4 - 2 అయితే 2 మినిమం. అంటే ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది సో ఏ రెండింటి మధ్య ఉండాలంటే 6 నుంచి 2% మధ్య ఉండాలి. 6 నుంచి అంటే ఇక్కడ 2కు తగ్గకూడదు, 6కు పెరగకూడదు అంటాం కదా. 2 నుంచి 6% మధ్య ఉండాలి, ఇదే మన టార్గెట్. అయితే ఈ టార్గెట్ని ఇన్ఫ్లేషన్ టార్గెట్ని 2 నుంచి 6% మధ్య ఉండాలి అని సో మనకు టార్గెట్ని ఫిక్స్ చేసేది ఎవరంటే సో అందరు ఆర్బీఐ అని పెడతారు, కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. టార్గెట్ని ఫిక్స్ చేసేది ఎవరు అంటే సో మనకు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఈ టార్గెట్ని ఫిక్స్ చేసేది ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఈ టార్గెట్ని రీచ్ కావాల్సింది ఎవరు? ఆర్బీఐ. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఫిక్స్ చేసేది ఎవరంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని రీచ్ కావాల్సింది ఎవరు? ఆర్బీఐ. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే టార్గెట్ని ఫిక్స్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ, ఆర్బీఐతో కన్సల్ట్ అయ్యి సెట్స్ ద టార్గెట్. దెన్ ఆర్బీఐ ఫాలోస్ టు రీచ్. ఇప్పుడు అర్థమైంది కదా ఈ పాయింట్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో ఫిక్స్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉండాలి అని ఫిక్స్ చేసేటప్పుడు ఆర్బీఐని కన్సల్ట్ అవుతుంది. బాగా గమనించాలి. ఫిక్స్ చేసేది ఎవరు, టార్గెట్ని ఫిక్స్ చేసేది ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ని ఫిక్స్ చేసేటప్పుడు ఆర్బీఐని కలుస్తుంది. సో ఆర్బీఐని కలిసిన తర్వాత సో టార్గెట్ని సెట్ చేస్తుంది. సెట్ చేసిన తర్వాత సో అక్కడ ఉన్నటువంటి సిపిఐ U+R అనేది ఖచ్చితంగా మనకు ఆర్బీఐ ఫాలో అవ్వి సో దానికి రీచ్ కావాలి. సో ఈ విధంగా అనేది ఉండడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇప్పుడు మనము సో ఒక కాన్సెప్ట్ ఉంది, సో ఆ కాన్సెప్ట్ను చూద్దాం. సో ఇక్కడ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ట్రిపుల్ పి ఉంటుంది కదా. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, ట్రిపుల్ పి అనేది చూస్తున్నాం. సో ఇక్కడ పర్చేసింగ్ పవర్ అంటే ఏంటి? ఒక వ్యక్తి సో తనకున్న రిక్వైర్మెంట్ ఉన్న వస్తువుని కొంటున్నాడా లేదా అని చూసేదాన్ని సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు. సో ఇక్కడ మనము ఇక్కడ చూసుకుంటే సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది సో మనకి ఇక్కడ సో మనకు మనీతోనే క్యాలిక్యులేషన్ ఉంటుంది. కానీ సో ఇక్కడ సో ఒక దేశంలో ఉన్న వస్తువు యొక్క ధరలు అనేది డిఫరెన్స్ ఉంటాయి. సో ఇక్కడ సో ఇక్కడ మనం సింపుల్గా చూసుకుంటే ట్రిపుల్ పిలో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో తీసుకుంటే సో అమెరికాలో ఒక బర్గర్ అనేది సో అమెరికాలో ఒక బర్గర్, సో ఇండియాలో ఒక బర్గర్. సో సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. అమెరికాలో సో ఒక బర్గర్, సో ఇండియాలో ఒక బర్గర్ ఉందనుకోండి. సో ఇండియాలో మనకి ఇక్కడ చూసుకుంటే 100 రూపీస్ ఒక బర్గర్ అనేది ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ తీసుకున్నాం. అమెరికాలో సో $2 ఉంది. అమెరికాలో ఎంత ఉంది? ఆ బర్గర్ $2 ఉంది. సో ఇక్కడ జనరల్గా పోల్చుకుంటే సో $1 = 86 రూపీస్ ఉంటుంది కదా. సో ఎగ్జాంపుల్ $1 = 86 రూపీస్ ఉందనుకోండి. $1 = 86 రూపీస్ ఉందనుకోండి. సో ఇది జనరల్ లెవెల్లో ఎక్స్చేంజ్ రేట్. జనరల్ లెవెల్లో ఎక్స్చేంజ్ రేట్. జనరల్ లెవెల్లో ఎక్స్చేంజ్ రేట్గా చెప్తాం. కానీ ఇక్కడ పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఏమవుతుందంటే సో డబ్బులతోనే కొంటాం, కానీ ఆ వస్తువు యొక్క ధర అమెరికాలో ఎంత ఉంది, అదే వస్తువు ధర ఇండియాలో ఎంత ఉంది, దాన్ని మనము పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటాం. సో ఇక్కడ జనరల్గా $1 ఎంత ఉంది? 86 రూపీస్ ఉంది. కానీ
ఈ పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో $1 $2 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అయితే $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 50 రూపీస్. అంటే ఇక్కడ వస్తువుని డబ్బులతో పోల్చడం. కానీ ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్స్లో అయితే 1 రూపీని 86 రూపీస్తో పోల్చడం, $1ని 86 రూపీస్తో పోల్చడం. సో ఇదే మనము మనీ యాక్చువల్ వాల్యూ పర్చేజింగ్ పవర్ అంటాం. దీన్నే మనము మనీ యాక్చువల్ వాల్యూ పర్చేజింగ్ పవర్ అంటాం. $1 86 రూపీస్ పెట్టి కొనడాన్ని మనీ యాక్చువల్ వాల్యూ పర్చేజింగ్ పవర్ అంటాం. ఆ కాన్సెప్ట్ వేరు. కానీ మనం మాట్లాడేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ. సో మనీ అనేది సో జనరల్గా సో మనం $1 కావాలంటే 86 రూపీస్ ఇచ్చి కొంటారు కదా ఫారెన్ వాళ్ళు. సో ఆ కాన్సెప్ట్ వేరు. కానీ మనం మాట్లాడే కాన్సెప్ట్ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ. సో ఒక వస్తువుని తీసుకొని పోల్చడాన్నే ఒక వస్తువు సో వేరే దేశంలో ఎంత ఉంది, సో ఒక వస్తువు అనేది వేరే దేశంలో ఎంత ఉంది, అదే మన దేశంలో ఎంత ఉంది. సో ఆ రెండింటి మధ్య ఉండడాన్నే సో మనం పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటాం. సో ఇక్కడ $1 ఈజ్ ఈక్వల్ టు 86 రూపీస్ అని చెప్పకూడదు, $1 ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్ అని చెప్పాలి. ఓకే. సో ఇదే ఎక్స్చేంజ్ రేట్ బేస్డ్ ఆన్ PPP మోడల్ అంటారు. ఎక్స్చేంజ్ రేట్ సో బేస్డ్ ఆన్ PPP మోడల్. ఎక్స్చేంజ్ రేట్ బేస్డ్ ఆన్ PPP మోడల్. సో ఇక్కడ ఈ టాప్లో ఏంటున్నాయంటే చైనా ఉంది. సో సెకండ్ US ఉంది, అమెరికా ఉంది, థర్డ్ మన ఇండియా ఉంది. సో మనము సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చైనా గూడ్స్ అంటారు, చైనా ప్రోడక్ట్ అంటారు. చైనా ప్రోడక్ట్ అనేది సో మనకి ఇక్కడ టాప్ 1 2లో తీసుకుంటే 1 2 3లో తీసుకుంటే టాప్ 1లో చైనా ఉంది. సో ఎందుకు చైనా ప్రోడక్ట్స్ చీప్గా ఉంటాయంటే సో దీని కారణం వల్లనే. సో అక్కడ ఉండేటువంటి ఒక బ్యాటరీ తీసుకున్నా, సో అక్కడ ఉండేటువంటి ఒక బర్గర్ తీసుకున్నా, సో ఒక బ్యాటరీ తీసుకున్నాం అనుకోండి, సో అక్కడ ఉన్నటువంటి ప్రైసెస్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో టాప్ 1లో మనకు చైనానే ఉండడం జరిగింది. దీన్ని మనము బాస్కెట్ ఆఫ్ గూడ్స్తో పోలుస్తాము. బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఒక గూడ్తో డబ్బుని ఎంత ఉంది అని చెప్పడాన్నే సో పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటాం. సో జనరల్గా సో $1 ఈజ్ ఈక్వల్ టు 86 రూపీస్ అనేది సో ఆ విధంగా చేయడం వేరే. కానీ ఒక గూడ్ని బాస్కెట్ ఆఫ్ గూడ్స్ వేరే దేశంతో మన దేశంతో పోల్చినప్పుడు సో ఆ గూడ్ అనేది అక్కడ ఎంత ఉంది, సో ఆ గూడ్ అనేది మన భారతదేశంలో ఎంత ఉంది. సో ఒక గూడు బర్గర్ అనేది సో మనకు సో $2 ఉందనుకోండి, సో అమెరికాలో $1 అనేది $2 ఉందనుకోండి, సో భారతదేశంలో కూడా $2 ఉందని చెప్పి సో 86 రూపీస్ సో మనకు 172 రూపీస్ పెట్టి కొనము. ఇక్కడ సేమ్గా ఉంటుందని మనీ యాక్చువల్ వాల్యూ పర్చేజింగ్ పవర్ అంటారు. సో $1 ఈజ్ ఈక్వల్ టు 86 రూపీస్ అని. కానీ ఇక్కడ వస్తువుతో పోలుస్తున్నాం. సో అమెరికాలో $2 ఉంది, అదే బర్గర్ మన భారతదేశంలో 100 రూపీస్ ఉంది అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్ అని చెప్తాం. సో ఇక్కడ బాస్కెట్ ఆఫ్ గూడ్స్తో పోలిస్తే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటాం. ఓకే, బాస్కెట్ ఆఫ్ గూడ్స్తో పోలిస్తే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటాము. సో ఇక్కడ PPP ఈజ్ ఏ థియరీ దట్ కంపేర్స్, బాగా గమనించండి, దట్ కంపేర్స్ డిఫరెంట్ కంట్రీస్. PPP పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనేది ఒక థియరీ అంట. ఏం థియరీ అంట? డిఫరెంట్ కంట్రీస్లో కంపేర్ చేస్తున్నాం. దేన్ని కంపేర్ చేసుకున్నాం? ఇన్ ఏ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అప్రోచ్. అర్థమైంది కదా? ఒక కంట్రీలో వేరే కంట్రీలో పోల్చుతున్నాము, మనీని కాదు, బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అని అర్థం. ఇదే సింపుల్ డెఫినేషన్. అర్థమైంది కదా? పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ఈజ్ ఎ థియరీ దట్ కంపేర్స్
దేన్ని కంపేర్ చేస్తున్నాం? డిఫరెంట్ కంట్రీస్లలో ఉండేటువంటి బాస్కెట్ ఆఫ్ గూడ్స్, నాట్ మనీ, బాస్కెట్ ఆఫ్ గూడ్స్ని కంపేర్ చేస్తే దట్ ఈస్ ట్రిపుల్ పి అని చెప్తాం. సో సింపుల్ ఇంకొక డెఫినేషన్, ట్రిపుల్ పి ఈజ్ ఎక్స్చేంజ్డ్ at which one nation currency would be converted another to purchase the same amount of good. సో ఇక్కడ సింపుల్గా చూడండి. సో ఇక్కడ డైరెక్ట్ మనీ అనేది ఎక్స్చేంజ్ అవుతుందా? మనీ అనేది ఎక్స్చేంజ్ కాలేదు. ఇక్కడ మనీ అనేది ఏ విధంగా ఎక్స్చేంజ్ అవుతుంది? మనీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ టు పర్చేజ్ సేమ్ అమౌంట్ ఆఫ్ గుడ్. ఓకే, మనీ డైరెక్ట్ మనీని కొనడం లేదు, డాలర్ రూపీని కొనడం లేదు, రూపీ డాలర్ని కొనడం లేదు. కానీ ఇక్కడ ఆ కరెన్సీ అనేది, ఆ దేశంలో ఉన్నటువంటి కరెన్సీ అనేది, సో మిగతా దేశాలలో మన దేశంలో ఒకే సేమ్ టైప్ ఆఫ్ గూడ్ని సో మనకు సో పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో సో వాటి మధ్య డిఫరెన్స్ చూడదాన్నే మనము పర్చేజింగ్ పవర్ ప్యారిటీగా చెప్తాం. ఓకే, ఇప్పుడు మనము సింపుల్గా చూసాం పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనేది. పర్చేజింగ్ పవర్ ప్యారిటీలో సో వాల్యూ ఆఫ్ కరెన్సీని చూడము. సో మిగతా కంట్రీలలో మన కంట్రీలలో సేమ్ టైప్ ఆఫ్ గుడ్ సో మనకు ఎంత రూపీస్కి అవైలబుల్గా వస్తుంది అని చెప్పడాన్ని పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అంటాం. యాక్చువల్ మనీ పర్చేజింగ్ పవర్ అంటే సో $1 ఈజ్ ఈక్వల్ టు 86 రూపీస్. సో ఆ విధంగా చెప్పడాన్నే మనము సో పర్చేజింగ్ పవర్ ప్యారిటీగా సో చెప్తాం. సో యాక్చువల్ మనీ వాల్యూ అయితే సో $1 ఈజ్ ఈక్వల్ టు 86 రూపీస్ బేస్ మీద ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తున్నది ఏంటి? సో థియరీ దట్ కంపేర్స్ డిఫరెంట్ కంట్రీస్, వివిధ కంట్రీలలో సో మనం కంపేర్ చేస్తున్నాం బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అప్రోచ్. అక్కడ ఉన్న వస్తువు ఇక్కడున్న వస్తువు సేమ్ ఉండాలి. సో అక్కడ ఎంత డబ్బులు ఉంది, సో ఇక్కడ ఎంత డబ్బులు ఉంది అనేది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో దాన్నే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనేది చూసాం. సో ఇక్కడ ఈరోజు సింపుల్గా సో మెజరింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది సో సింపుల్గా చూద్దాం. సో టుమారో దీని గురించి సో నెక్స్ట్ క్లాస్లో దీని గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మెజరింగ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా, మెజరింగ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. సో ఇక్కడ భారతదేశంలో ఇన్ఫ్లేషన్ని ఏ విధంగా మెజర్ చేస్తారు అని సో ఇప్పుడే చెప్పడం జరిగింది. సో 2 ఇండిసెస్ ఉన్నాయని, 2 ఇండిసెస్, సో 2 ఇండెక్స్లు ఉన్నాయి. సో ఆ ఇండెక్స్లు ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఒకటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో 2 ఉన్నాయి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఇక్కడ దీన్ని దేనికోసం యూజ్ చేస్తారంటే యూజ్ టు మెజర్ హోల్సేల్ ఇన్ఫ్లేషన్. దీన్ని ఏ దానికి యూజ్ చేస్తారు? యూజ్ టు మెజర్ రీటైల్ ఇన్ఫ్లేషన్. ఇక్కడ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి WPI వాడతారు, కానీ సిపిఐని మనం మెజర్ చేయడానికి రీటైల్ వాడతారు. రీటైల్ ఎవరు ఉంటారు? కన్జ్యూమరే కదా. అందుకే దీన్ని సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్గా చెప్తారు. అయితే సో ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో మనకు సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే సో మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా హోల్సేల్ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయాలంటే WPI వాడతారు. రీటైల్ ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్, రీటైల్ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయాలంటే సిపిఐ అనేది వాడతారు. సో ఓకే, ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తారో ఒకసారి చూద్దాం. ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్
అడ్వైజర్, ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. అదేవిధంగా సో ఎంఓసిఐ అంటారు, ఎంఓసిఐ. సో ఇక్కడ దాని కింద ఉన్నటువంటి నోడల్ ఏజెన్సీనే సో మనకి ఇక్కడ సో ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంటాం. సో ఎంఓసిఐ కింద ఉన్నదే సో నోడల్ ఏజెన్సీ అంటాం. సో ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, సో ఎంఓసిఐ కింద ఉన్నటువంటిది సో ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో ఒక నోడల్ ఏజెన్సీ అది రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ సో సిపిఐని ఎవరు రిలీజ్ చేస్తారు, డబ్ల్యూబిఐని ఎవరు రిలీజ్ చేస్తారంటే ద ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్. సో ఎంఓసిఐ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు. ఓకే, సో ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తారు అంటే సో ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ఓకే, అదే సో నోడల్ ఏజెన్సీ ఏదంటే మోస్పీ అంటాం. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో మోస్పీ అంటాం. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని సో రిలీజ్ చేసేది ఎవరు అంటే ఎన్ఎస్ఓ. సో మోస్పీ యొక్క సో మనకి ఇక్కడ నోడల్ ఏజెన్సీగా చెప్తాం. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ సో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్గా చెప్తాం. సో ఇక్కడైతే ద ఆఫీసర్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సో ఎంఓసిఐ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇక్కడైతే ఎన్ఎస్ఓ మోస్పీగా చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఇంకా దీని గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి మనం బాగా గమనిస్తే ఇక్కడ ఒకసారి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి చూద్దాం. ఒకసారి చూద్దాం. సో ఏ విధంగా కంపేర్ చేస్తారు, రిలీజ్ ఎట్లా చేస్తారు, మంత్లీ. ఓకే, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది మంత్లీ రిలీజ్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్, మంత్లీ రిలీజ్ చేసేది ఎవరు? సో ఫైనల్గా మనకి సో డబ్ల్యూపీఐ అనేది రీప్లేస్ చేసి సిపిఐ వస్తుంది. దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ మంత్లీ అంటే సో జనవరి, ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ ఫిబ్రవరి. సో ఆ విధంగా సో 2024 జనవరిలో ఏ విధంగా ఉంది, 2025లో జనవరిలో ఏ విధంగా ఉంది, ఈ విధంగా కంపేర్ చేస్తారు. 2024లో ఫిబ్రవరిలో ఏ విధంగా ఉంది, 2025లో ఫిబ్రవరిలో ఏ విధంగా ఉంది. సో ఈ విధంగా కంపేర్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా ఇయర్ ఆన్ ఇయర్, దీన్ని ఏమంటాం ఇయర్ ఆన్ ఇయరే మంత్లీ రిలీజ్ చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. సో 2024 ఫిబ్రవరిలో ఏ విధంగా ఇన్ఫ్లేషన్ ఉంది, 2025లో ఫిబ్రవరిలో ఏ విధంగా ఇన్ఫ్లేషన్ ఉంది అంటే 2024 ఫిబ్రవరిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని 2025లో ఉన్న ఓన్లీ ఫిబ్రవరినే తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఇయర్ ఆన్ ఇయర్ అంటారు. అదే సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నవంబర్ కదా, సో ముందు అక్టోబర్, దీన్నే సో లాస్ట్ మంత్ని ఈ మంత్తో సో ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సీక్వెన్షియల్ అంటారు. లాస్ట్ మంత్తో ఈ మంత్తో కంపేర్ చేస్తే దట్ ఈస్ సీక్వెన్షియల్. కానీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఈ ఇయర్ అక్టోబర్తో 1 ఇయర్ మొత్తం కాదు, ఓన్లీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ అండ్ దిస్ ఇయర్ అక్టోబర్తో పోలిస్తే దట్ ఈస్ ఇయర్ ఆన్ ఇయర్. మంత్లీనే, ఆ మంత్ ఈ మంతే కానీ ఇయర్ ఆన్ ఇయర్. 2024లో ఉన్నటువంటి నవంబర్ 2025లో ఉన్నటువంటి నవంబర్తోనే పోలిస్తే దట్ ఈజ్ ఇయర్ ఆన్ ఇయర్ మంత్లీ బేసిస్. లాస్ట్ మంత్ ఈ మంత్తో పోలిస్తే సీక్వెన్షియల్ మంత్లీ బేసిస్. అర్థమైంది కదా, కేవలం ఒకే మంత్తో పోల్చాలి. ఓకే, సో దీన్నే సీక్వెన్షియల్ అంటారు. సో ఇయర్ ఆన్ ఇయర్ అయితే సో మనకు 2024 ఫిబ్రవరిలో ఏ విధంగా ఉందో, సో 2025లో ఫిబ్రవరిలో ఏ విధంగా ఉందో ఆ రెండింటి మంత్స్ మధ్య సో కంపేర్ చేస్తే ఇన్ఫ్లేషన్ని దట్ ఈస్ కాల్డ్ ఇయర్ ఆన్ ఇయర్ ఇన్ఫ్లేషన్. ఓకే,
సో ఈ విధంగా మనకు ఇన్ఫ్లేషన్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? సో గోల్డ్ క్యాలిక్యులేట్ చేస్తారా? సో మనకు హైలీ గుడ్స్ ఉంటాయి కదా, సో వాటిని కాదు. సో మనకు కామన్ గూడ్స్ ఉంటాయి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వాళ్ళు సో మన మార్కెట్లోకి వస్తారు. మార్కెట్లోకి రావడం జరుగుతుంది. మార్కెట్లోకి వచ్చి వాళ్ళు సో వాళ్ళకి కావాల్సినటువంటి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా సో వాళ్ళు బై చేస్తారు, అంటే కొంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ కొని సర్వే చేస్తారు. సర్వేలో ఆ వస్తువులన్నీ కొని అప్పుడు ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మెంబర్స్ ఉంటారు కదా, అంటే అందులో జాబ్ హోల్డర్స్ సో కొందరు అపాయింట్ చేస్తారు. సో అందులో వాళ్ళు సో మార్కెట్కి వెళ్ళి సర్వే చేస్తారు ఏ వస్తువు ఎంత ఉందని అర్థం. ఓకే, సపోజ్ 2012 అనేది ఒక బేస్ ఇయర్గా ఉందనుకోండి, ఒక బేస్ ఇయర్ని తీసుకున్నారు అనుకోండి. సో సపోజ్ కాస్ట్ అనేది సో అంతా ఒక 10,000 ఉందనుకోండి, దాన్ని 100తో పోలుస్తారు. ఓకే, సో వాళ్ళు తీసుకున్నటువంటి సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్నటువంటి గూడ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఒక 10,000 అయినాయి అనుకోండి సపోజ్కి, దాన్ని 100తో ఈక్వల్ చేస్తారు. అంటే ఇక్కడ 100 ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపీస్ అంటే అర్థం ఏమని? ఒక యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 100 అనే కదా అర్థం. ఈ విధంగా ఒక యూనిట్ని 100గా తీసుకుంటారు. ఓకే, సో అదేవిధంగా 2012లో ఒక యూనిట్ వాల్యూ ఎంత? 100 రూపీస్. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక యూనిట్ వాల్యూ 100 రూపీస్. సో అదే ఇప్పుడు 2023లో తీసుకుంటే సపోజ్ 18,570 అయిందనుకోండి. సో అప్పుడు నెలకు కలిసి ఖర్చులు 10,000గా మనం యావరేజ్గా తీసుకుంటే 2023 సరికి 18,550 ఉందనుకోండి. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్ వచ్చాయి కదా, ఇక్కడ ఏమవుతుంది? 185.7 అవుతుంది. ఓకే, సో యావరేజ్గా ఎంత అవుతుంది? సో 2024లో 19,540 అంటే 195.4. సో ఈ విధంగా 1 యూనిట్ని 100 పాయింట్స్గా తీసుకుంటే సో మనము సో బేస్ ఇయర్స్తో పోల్చుకుంటే ప్రస్తుతం పెరిగిందా తగ్గిందా అంటే ఖచ్చితంగా బేస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే, బేస్ ఇయర్స్తో పోల్చుకుంటే సో ప్రస్తుతం ఉన్న ధరలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనకు దాని యొక్క కాస్ట్ ఎంత ఇన్ఫ్లేషన్ ఉందని తెలుసుకోవాలంటే సో కాస్ట్ ఆఫ్ బాస్కెట్ సో ఇన్ కరెంట్ ఇయర్ మైనస్ కాస్ట్ ఆఫ్ బాస్కెట్ బేస్ ఇయర్ బై కాస్ట్ ఆఫ్ బాస్కెట్ బేస్ ఇయర్ ఇంటూ 100. ఓకే, సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ బాస్కెట్ ఇన్ కరెంట్ ఇయర్ ఒక 120 ఉంది అనుకోండి. కాస్ట్ ఆఫ్ బాస్కెట్ ఒక 1, సో యావరేజ్గా 120 ఉంది అనుకోండి. సో మనకు కాస్ట్ ఆఫ్ బాస్కెట్ బేస్ ఇయర్లో ఎంత ఉంది? 100 ఉంది. సో ఫైనల్గా బేస్ ఇయర్ని కింద తీసుకుంటాం, 100 ఇంటూ 100. ఓకే, సో 20/100 ఇంటూ 100. సో అంటే సో మనకు 20% అనేది ఇన్ఫ్లేషన్ ఉంది. సో సింపుల్గా ఈ విధంగా చెప్తాం. కాస్ట్ ఆఫ్ బాస్కెట్ కరెంట్ ఇయర్ మైనస్ కాస్ట్ ఆఫ్ బాస్కెట్ బేస్ ఇయర్ బై కాస్ట్ ఆఫ్ బాస్కెట్ బేస్ ఇయర్ ఇంటూ 100. ఈ విధంగా సో మనము కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది మీకు అవసరం లేదు, కానీ సో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది చూసాం. ఓకే, ఈ విధంగా సో ఇయర్ ఆన్ ఇయర్ అంటే మొత్తం ఇయర్ అంతా తీసుకోరు, ఆ ఇయర్లో ఒక మంత్ని తీసుకొని ప్రజెంట్ ఇయర్లో ఆ మంత్నే తీసుకుంటారు. సో ఆ మంత్కి ఈ మంత్కి ఇన్ఫ్లేషన్ పెరిగిందా లేదా అనేది చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది సో ఒకసారి కంప్లీట్గా చూసేద్దాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది కంప్లీట్గా చూసేద్దాం. సో ఆల్రెడీ సో ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, దేనికి మెజర్ చేయడం కోసం తీసుకుంటారు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. దేనికోసం? హోల్సేల్ బేస్లో ఏమని చెప్పాను? మ్యాక్రో అని చెప్పడం జరిగింది. ఏ లెవెల్లో? కంట్రీ లెవెల్లో హోల్సేల్గా. మ్యాక్రో అంటే పెద్దది అని అర్థం. సో ఇక్కడ మనకు ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది 1942లో మనకు సో మొత్తము హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఎన్ని ఉన్నాయంటే టోటల్ 1112 గూడ్స్.
ఎందుకు నేను గూడ్స్ ఒకటే చెప్తున్నాను? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్రస్తుతం లేదు అంటే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్రస్తుతం లేదు అంటే ఓన్లీ గూడ్స్ ఉండడం వల్లనే. ఓన్లీ గూడ్స్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇదే మీకు క్వశ్చన్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఓన్లీ గూడ్స్ మాత్రమే ఉంటాయి. హోల్సేల్ ప్రైస్లో కేవలం గూడ్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ గూడ్స్. సర్వీసెస్ ఆర్ ఎగ్జెంప్టెడ్. సర్వీసెస్ అనేటివి ఉండవు, కేవలం గూడ్స్ మాత్రమే ఉంటాయి. అందుకే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని తీసేసి సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తీసుకొచ్చారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ 1942లో ఎన్ని గూడ్స్ ఉన్నాయంటే కేవలం 1112 గూడ్స్ మాత్రమే ఉన్నాయి. 1112 గూడ్స్ మాత్రమే ఉన్నాయి. ప్రజెంట్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రజెంట్ మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో అంటే అది తీసే టయానికి 697 గూడ్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ 697 గూడ్స్. మొట్టమొదటిసారిగా 1942లో సో 1112 గూడ్స్ మాత్రమే ఉన్నాయి. 10 minutes. సో ఓకే, ప్రజెంట్ 697 గూడ్స్ ఉన్నాయి. ఓన్లీ గూడ్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. కన్జ్యూమర్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో కేవలం గూడ్స్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. కంట్రీ లెవెల్లో, నాట్ ఇన్ రూరల్, కంట్రీ లెవెల్లో. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం కూడా సో సర్వీసెస్, అదేవిధంగా కంట్రీ లెవెల్లో ఉండడం. సో అదేవిధంగా ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ముందు వీక్లీ బేసిస్ ఉన్నింది. వీక్లీ బేసిస్ రిలీజ్ చేసేవాళ్ళు. కానీ సో ఇది కానీ చేంజ్ చేశారు. చేంజ్ టు మంత్లీ. చేంజ్ టు మంత్లీ బేసిస్. చేంజ్ టు మంత్లీ బేసిస్. వీక్లీ బేసిస్ నుంచి చేంజ్ టు మంత్లీ బేసిస్గా చెప్తాం. ఓకే, సో ఇది దీని యొక్క బేస్ ఇయర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బేస్ ఇయర్ అనేది 2004-5 ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్. బేస్ ఇయర్ బాగా గమనించాలి. బేస్ ఇయర్ అనేది 2004-5 ఉంటే సో గవర్నమెంట్ అనేది సో అప్పుడు ధరలు ఇప్పుడు ధరలకు సో చాలా కంపారిజన్ ఉందని చెప్పి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. సో ఎవరిని అపాయింట్ చేసింది అంటే ఇక్కడ సో సుమిత్రా చౌదరి. సో ఈమెను మనకు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ సో సుమిత్రా చౌదరిని కానీ అపాయింట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రీవియస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క ప్రీవియస్ బేస్ ఇయర్ ఏదంటే 2004-5. కానీ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరిని నియమించడం వల్ల WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క బేస్ ఇయర్ అనేది మనకు 2011-12 వచ్చింది అంటే సో సుమిత్రా చౌదరి అని మీరు ఆన్సర్ చేయాలి. సో ఎవరి రికమెండేషన్స్ వల్ల హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క బేస్ ఇయర్ చేంజ్ అయింది అంటే సుమిత్రా చౌదరి అని మీరు ఆన్సర్ చేయాలి. సో ద ప్రీవియస్ బేస్ ఇయర్ ఆఫ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే 2004 and 5 అని ఆన్సర్ చేయాలి. సో ఇట్ వాజ్ చేంజ్డ్ బై ద అపాయింటింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సుమిత్రా చౌదరి చేంజ్ ద బేస్ ఇయర్ ఆఫ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈస్ 2011 and 12 అని ఆన్సర్ చేయాలి. ఓకే, సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క బేస్ ఇయర్ ఏంటి? 2011 and 12. సో ఎవరు అపాయింట్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరిని? సుమిత్రా చౌదరి గారు 2011-12 అని సో మనకి సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క బేస్ ఇయర్ అని సో మనకు చేంజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటి నాట్ ఇన్క్లూడెడ్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో సర్వీసెస్ ఉండవు, ఇండైరెక్ట్ ట్యాక్స్లు కూడా ఉండవు. ఓకే, సో ఇందులో సర్వీసెస్ ఉండవు, సో ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉండవు. సో అదేవిధంగా ఇది ఓన్లీ కంట్రీ లెవెల్లోనే. సో ఇవన్నీ కారణం వల్ల హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఫెయిల్యూర్ అయింది. సో చూద్దాం ఇంకా దీని గురించి. ఓకే, సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నామని చెప్పాను. సో ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఎన్ని గూడ్స్ అని చెప్పాను?
697 697 గూడ్స్, ఓన్లీ గూడ్స్ మాత్రమే, నాట్ సర్వీసెస్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఓన్లీ గూడ్స్ మాత్రమే ఉంటాయి. సో ఏ విధంగా మనకు 697 గూడ్స్ అనేది డివైడ్ చేశారో ఒకసారి చూద్దాం. ఒకటి చూసుకుంటే ప్రైమరీ ఆర్టికల్ అంటారు. ప్రైమరీ ఆర్టికల్స్లో 117 ఉన్నాయి. నెక్స్ట్ 3 రకాలుగా డివైడ్ చేశారు. ప్రైమరీ ఆర్టికల్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి, 16 ఉన్నాయి. ఆ ఫైనల్గా చూసుకుంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 564 ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 3 రకాలుగా మనకి డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇందులో మనకి మళ్ళీ ప్రైమరీ ఆర్టికల్లో ఫుడ్ ఆర్టికల్, నాన్ ఫుడ్ ఆర్టికల్గా, అదేవిధంగా నాన్ ఫుడ్ ఆర్టికల్గా డివైడ్ చేశారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ ఆర్టికల్లో ఫుడ్ ఆర్టికల్స్ అండ్ నాన్ ఫుడ్ ఆర్టికల్స్గా డివైడ్ చేశారు. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్లో ఫుడ్ ప్రోడక్ట్స్, నాన్ ఫుడ్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ ఆర్టికల్స్ అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే ప్రోడక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 117, ఇక్కడ 16, ఇక్కడ 564. సో ఇక్కడ ఎనర్జీ అండ్ ఫ్యూయల్లో మనము 16 ఉన్నాయి కదా. ఫైనల్గా చూద్దాం. సో ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్, అదేవిధంగా ప్రైమరీ ఆర్టికల్, అదేవిధంగా ఎనర్జీ అండ్ ఫ్యూయల్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇక్కడ కూడా మనకి ఈ విధంగా క్వశ్చన్ పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాం? 564 కదా. సో ప్రైమరీ ఆర్టికల్లో సో మనకు 117 ఉన్నాయి. సో ఇక్కడైతే 16 ఉన్నాయి. సో ఈ విధంగా సో మనకు ఇక్కడ డివైడ్ చేయడం ఏ విధంగా జరిగింది అంటే, సో మనకు ప్రైమరీ ఆర్టికల్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్లోనే కదా మనకి ఎక్కువగా ఉండేది. మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్లు అయితే ఎక్కువగా. సో ఆ తర్వాత ప్రైమరీ ఆర్టికల్, ఆ తర్వాత ఎనర్జీ అండ్ ఫ్యూయల్. సో 3 రకాలుగా మనకు డివైడ్ చేశారు. సో మెయిన్లీ ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్, ఆ తర్వాత సో ప్రైమరీ ఆర్టికల్, సో ఆ తర్వాత ఎనర్జీ అండ్ ఫ్యూయల్. సో అదేవిధంగా ఇక్కడ సో ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. ఫుడ్ ప్రోడక్ట్స్ ప్లస్ ఫుడ్ ఆర్టికల్. ఫుడ్ ప్రోడక్ట్స్ వల్ల, అదేవిధంగా ఫుడ్ ఆర్టికల్ వల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ని ఏమంటాము అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్ ప్రోడక్ట్స్ ప్లస్ ఫుడ్ ఆర్టికల్ is called food inflation. ఫుడ్ ప్రోడక్ట్స్ ప్లస్ ఫుడ్ ఆర్టికల్ is called ఫుడ్ ఇన్ఫ్లేషన్గా చెప్తాం. సో ఇక్కడ సో ఫుడ్కి ఇచ్చినటువంటి పర్సెంటేజు సో WPIలో ఎక్కువగా ఉందా లేదా CPIలో ఎక్కువగా ఉందా అంటే WPIలోనే ఫుడ్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్తాం. ఓకే, సో ఈ విధంగా సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే కరెంట్ ప్రైస్ పై బేస్ ప్రైస్ ఇంటూ 100. ఓకే, సో ఈ విధంగా మనకు మెయిన్ పాయింట్స్ అనేది సో చాలా డెప్త్ అనాలిసిస్తో చూడడం జరిగింది. ఫుడ్కి ఇచ్చినటువంటి సో పర్సెంటేజ్ అనేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఎక్కువ ఉందా, CPIలో ఎక్కువగా ఉందంటే CPIలో ఎక్కువ ఉంది. సో ఆల్రెడీ CPIని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్పాను. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే కన్జ్యూమర్ ప్రైస్ పై కరెంట్ ప్రైస్ పై సో బేస్ ప్రైస్ ఇంటూ 100. అక్కడైతే సో కరెంట్ ప్రైస్ మైనస్ బేస్ ప్రైస్ బై బేస్ ప్రైస్ ఇంటూ 100 అనేది ఉండడం జరిగింది. సో ఫైనల్గా సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి ఒకసారి చూద్దాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని సో ఇక్కడ మోస్పీ అని చెప్పాను కదా. మోస్పీ అని NSO వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు అని. ఇది కంట్రీ లెవెల్, కంట్రీ నుంచి స్టేట్ లెవెల్, స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, సో మనకు మండల్ లెవెల్, సో పంచాయతీ లెవెల్. అంటే ఇది కంట్రీ టు విలేజ్ అప్రోచ్ మోడల్. అందుకే ఇది మనకు సక్సెస్ అయింది. సో ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని రీప్లేస్ చేసింది. ఏ దాంతో రీప్లేస్ చేసింది? కన్జ్యూమర్ లేడు,
అదేవిధంగా సర్వీసెస్ లేవు. సో ఈ 2 కారణాల వల్ల హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని తీసేసినారు. అదేవిధంగా సో కంట్రీ లెవెల్లో ఉంది కాబట్టి, సో ఇక్కడ విలేజ్ లెవెల్ అప్రోచ్ వచ్చింది కాబట్టి సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని తీసుకోవడం జరిగింది. సో కంట్రీ లెవెల్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంది, సర్వీసెస్ లేవు. సో దాని కారణంగానే సో తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకు సో 2016 అంత ముందు వరకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉండేది, కానీ 2016లో సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది తీసుకున్నారు. కానీ ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క బేస్ ఇయర్ ఏది అంటే 2012 అని ఆన్సర్ చేయాలి. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే 2011 and 12 ఆన్సర్ చేయాలి. సుమిత్రా చౌదరి గారు. సో ఫస్ట్ అయితే 2004-05 ఉండేది. సో ఆ తర్వాత 2011-12 సుమిత్రా చౌదరి గారు ద్వారా రికమెండేషన్స్ ద్వారా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో 2011 and 12 వచ్చింది. కానీ సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో 2012 అనేది బేస్ ఇయర్గా ఉండడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో 697 గూడ్స్ని ఏ విధంగా డివైడ్ చేశారు? 3 రకాలుగా. సో మనకు ప్రైమరీ ఆర్టికల్, ఎనర్జీ, ఫ్యూయల్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్ 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని డివైడెడ్ ఇంటూ 6 రకాలుగా మనకు డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఫుడ్ అండ్ బెవరేజెస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అండ్ బెవరేజెస్. సో దీనికి ఇచ్చినటువంటి పర్సెంటేజ్ ఎంత అంటే 45.86%. సో సెకండ్ పాన్ అండ్ టొబాకో, ఇంటాక్సికాంట్స్, సో ఆల్కహాల్ ఉంటుంది కదా, అది 2.38% అనేది ఇవ్వడం జరిగింది. సో థర్డ్ చూస్తున్నాం క్లాతింగ్ అండ్ ఫుట్వేర్, సో 6.53%. ఫోర్త్ చూస్తున్నాం హౌసింగ్ 10.07%. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ అండ్ ఎనర్జీ అయితే 6.84%. ఫైనల్గా 6th వన్ చూస్తే అదర్స్లో ఏముంటాయి? సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకి సో 28.32% ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని 6 రకాలుగా విడదీయడం జరిగింది. ఒకటి ఫుడ్ బెవరేజెస్, పాన్ అండ్ టొబాకో, ఇంటాక్సికెంట్స్, సో క్లాతింగ్ అండ్ ఫుట్వేర్, సో హౌసింగ్, సో ఫ్యూయల్ అండ్ ఎనర్జీ, సో అదర్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ 28.32గా ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సో మొట్టమొదటిసారిగా మనకి ఏముంది? టాప్ లెవెల్ ఏముంది? ఫుడ్ అండ్ బెవరేజెస్ కదా ఫస్ట్ది. ఆ తర్వాత అదర్స్ 6 ఉంది. ఆ తర్వాత 4 ఏంటి? సో హౌసింగ్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఏముంది? ఫ్యూయల్ అండ్ ఎనర్జీ ఉంది. ఆ తర్వాత మళ్ళీ క్లాతింగ్ అండ్ ఫుట్వేర్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఫైనల్గా మనకి పాన్ అండ్ టొబాకో ఉంది. సో ఈ విధంగా ఆర్డర్ కూడా మీకు అడిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫుడ్ బెవరేజెస్ ఫస్ట్, సో ఆ తర్వాత అదర్స్, ఆ తర్వాత 4th హౌసింగ్ ఉంది. ఆ తర్వాత 5th వన్ ఫ్యూయల్ అండ్ ఎనర్జీ. సో ఆ తర్వాత సో 3rd వన్ ఈజ్ క్లాతింగ్ అండ్ ఫుట్వేర్. ఫైనల్గా పాన్ అండ్ టొబాకో, ఇంటాక్సికెంట్స్. మీకు ఇక్కడ పర్సెంటేజ్ అని అడగరు. ఆ పర్సెంటేజ్ని బట్టే మనకి ఇక్కడ సో ఏ దానికి ఎక్కువ పర్సెంటేజ్ ఉందని సో ఈజీగా చెప్పవచ్చు. సో సిపిఐలో ఎన్ని విధాలుగా మనకి సో డివైడ్ చేశారంటే 6 రకాలుగా. సో ఇక్కడ మనం చూసుకుంటే సిపిఐలో ఫుడ్ అండ్ బెవరేజెస్కి బాగా గమనించాలి. ఫుడ్ అండ్ బెవరేజెస్కి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? మనకి 45.86 కదా. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది అడగడం జరిగింది క్వశ్చన్, ఒకసారి చూడాలి. సో సిపిఐలో మనకు 6 రకాలుగా డివైడ్ చేయొచ్చు. అందులో ఒకటి ఫుడ్ అండ్ బెవరేజెస్ 45.86గా చెప్తాం. బట్ సిఎఫ్పిఐలో మనకు 39.06 ఉంది. సో ఇక్కడ ఎందుకు 45 నుంచి మనకు 39.06 అంటే ఇక్కడ తేడా ఉంది అంటే ఇక్కడ సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఇక్కడ ఫుడ్ అనేది యాడ్ అయింది. ఫుడ్ అనేది యాడ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ సో నియర్లీ 6% అనేది డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఫుడ్ అండ్ బెవరేజెస్ని 12 సబ్ గ్రూప్స్గా డివైడ్ చేశారు. 12 సబ్ గ్రూప్. మోస్ట్ ఇంపార్టెంట్
ఇక్కడ టాప్ లెవెల్లో ఉన్నదేంటి, ఫుడ్ అండ్ బెవరేజెస్. ఆ ఫుడ్ అండ్ బెవరేజెస్లో 12 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ 12 సబ్ గ్రూప్స్లో మనకు సిఎఫ్పిఐలో తీసుకునేది ఓన్లీ 10 మాత్రమే, ఓన్లీ 10 మాత్రమే. ఆ 10 మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో రిమైనింగ్ 2 తీసుకోరు. ఆ రిమైనింగ్ 2 తీసుకోకపోవడం వల్లనే ఈ 45% అనేది 36%కి రావడం జరిగింది. ఓకే, ఫుడ్ అండ్ బెవరేజెస్లో 12 సబ్ గ్రూప్స్ ఉంటే, సో సిఎఫ్పిఐ, సో ఇక్కడ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఆఫ్ ఇండెక్స్లో ఫుడ్లో మనకి ఇక్కడ సో 12లో 10 మాత్రమే తీసుకుంటారు. 2 తగ్గించడం వల్లనే 45% నుంచి 39%కి రావడం జరిగింది. సో ఇక్కడ ఎక్స్క్లూడెడ్, ఇంక్లూడెడ్ కాదు, ఆ 2 అనేటి ఏంటో ఒకసారి చూద్దాం. ఆ 2 తగ్గించడం వల్లనే మనకు 45% నుంచి 39కి రావడం జరిగింది. ఒకటి నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్. సో ఇందులో సిఎఫ్పిఐలో ఎందుకు తక్కువ ఉందంటే నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అనేవి యాడ్ చేయరు, ఎక్స్క్లూడెడ్ అవి ఉండవు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే సో ప్రిపేర్డ్ మీల్స్ లేదా స్నాక్స్ లేదా స్వీట్స్ ఇవన్నీ కూడా చెప్తాం. ఈ 2 కూడా మనకు ఎక్స్క్లూడెడ్. సిపిఐలో ఉన్నటి, సిపిఐ ఫుడ్ బెవరేజెస్లో ఉన్నటి సిఎఫ్పిఐలో లేనటువంటి ఏంటంటే మనకు నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, అదేవిధంగా సో ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్ ఆర్ స్వీట్స్ ఈ విధంగా చెప్తాం. సో అదేవిధంగా సిపిఐ రూరల్ ఉంటుంది కదా, సిపిఐ అర్బన్ ప్లస్ రూరల్ కదా. సో హౌసింగ్ అనేది నాట్ కంపైల్డ్. సో సిపిఐ రూరల్లో హౌసింగ్ గురించి ప్రస్తావన లేదు, ఎందుకంటే అక్కడ అన్ని మ్యాక్సిమం సో మనకు రిజిస్టర్డ్ ఉండవు. సో ఖచ్చితంగా అన్ని డీకేడ్ ల్యాండ్స్ ఉంటాయి. అందుకే సిపిఐ రూరల్లో హౌసింగ్ అనేది క్యాలిక్యులేట్ చేయరు. ఓకే, ఇది సిపిఐ అనేది సో కీ మెజర్. దేనికి కీ మెజర్? ఇది ఇన్ఫ్లేషన్కి కదా. ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి సో కీ మెజర్ ఏంటి? సిపిఐ అని చెప్తాం. ఇన్ఫ్లేషన్కి మెజర్ ఏంటంటే సిపిఐ చెప్తాం. సో ఈ విధంగా కంట్రీ లెవెల్ నుంచి సో రూరల్ లెవెల్కి ఉండడాన్నే మనము కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్గా చెప్తాం. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే ఓన్లీ ఇట్ ఈస్ అవైలబుల్ అట్ కంట్రీ లెవెల్. సో ఈరోజు క్లాస్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ సిపిఐ U+R టార్గెట్ ఎంత అని చెప్పాం? 4 + R - 2 6 ఉంటే 6 ఉండాలి లేదా 2 ఉండాలి. సో మ్యాక్సిమం 6 అండ్ మినిమమ్ ఈజ్ 2. సో ఈ విధంగా చెప్తాం. సో ఇది టార్గెట్ని ఫిక్స్ చేసేది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకు అది ఫాలో కావాల్సింది ఎవరు? ఆర్బీఐ. సో గవర్నమెంట్ ఫిక్స్ చేసేటప్పుడు ఎవరిని మీట్ అవుతుంది? ఆర్బీఐని మీట్ అవుతుంది. సో ఆర్బీఐ అనేది ఫాలో కావాలి. సో 4 + R - 2ని అనేది రీచ్ కావాలి. సో ఈరోజు క్లాస్ అనేది కంప్లీట్ అయింది. సో మనము టుమారో సో మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ ఆర్బీఐ అనేది చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో థ్యాంక్ యూ ఆల్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.